Hello Andy, I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. So, ivala most commonly asked question, or they don't even ask actually. Suddenly when a patient is coming to the hospital, ఏం చేస్తారమ్మని అంటే మేము వెయిట్ చేసాము వస్తుందేమో ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వెయిట్ చేసాము అని అనుకుంటారు. సో ఐ విల్ టెల్ యూ హౌ మచ్ టైమ్ అ కపుల్ షుడ్ వెయిట్ టు కమ్ టు మీట్ అ డాక్టర్, విజిట్ అ డాక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు కలవాలి, ఎంత టైం వెయిట్ చేయాలి, ఏమేమి ఉంటే ఎంత తొందరగా యాక్ట్ చేయాలనేది చెప్తాను. జనరల్గా ఫస్ట్ థింగ్ ఇస్ ఏజ్. ఇఫ్ మీరు మీ వయసు 35 ఏళ్ళ లోపల వాళ్ళు ఉన్నారంటే న్యాచురల్గా మీరు కనీసం 1 year ట్రై చేయొచ్చు. ఓకే, మీరు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయినా కూడా కరెక్ట్ 1 year ట్రై చేయండి. న్యాచురల్గా 1 year ట్రై చేసిన తర్వాత అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఫర్ 1 year. ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెన్సీ అంతలో కూడా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. మీ వయసు 35 to 39 మధ్యలో ఉంది అంటే యూ కెన్ వెయిట్ ఫర్ 6 months. 6 months వరకు మీరు ట్రై చేయండి. అంటే ఓవ్యులేషన్ అవుతుందో చూసుకోండి. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అన్నప్పుడు 6 months ట్రై చేయండి. ఇన్ కేస్ 6 months ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీట్ అ డాక్టర్. Then if you are more than 40 years, don't wait any time to ఇప్పుడు నేను 1 year ట్రై చేసి వెళ్తాను అని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఆఫ్టర్ 40 years ఎగ్ రిజర్వ్, మన ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది, చాలా వేగంగా తగ్గిపోతుంది యాక్చువల్లీ. సో ఇఫ్ 40 years పైగా ఉన్నారు అంటే ఇమీడియట్లీ మీట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సో దట్ షీ కెన్ హెల్ప్ యూ రైట్ అవే. వెయిటింగ్ పీరియడ్ అనేది అందరికీ సేమ్ ఉండదు. దిస్ ఇస్ జస్ట్ అబౌట్ ఏజ్ నేను చెప్తుంది. ఇప్పుడు ఇండివిజువల్ పీపుల్కి ఇండివిజువల్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎనీ మెడికల్ కండిషన్స్ అనుకోండి, పీసీఓ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదంటే మీరు ఇంతకుముందు చెక్ చేయించుకున్నారు, మీకు ఓవేరియన్ రిజర్వ్ తగ్గింది అని ఉంది, థైరాయిడ్ ఉంది, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు లో AMH ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వి సీ దీస్ డేస్. సో ఇలాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నప్పుడు ప్లీజ్ మీరు 1 year వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. కలవండి, ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ని కలవండి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. కలిసిన తర్వాత మీ యొక్క స్కానింగ్లు, మీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చూసి దాని తర్వాత మీకు తగిన ట్రీట్మెంట్ అనేది చెప్తారు. బట్ ఇప్పుడు నేను వెళ్ళగానే IVF చెప్తారా అంటే అలా ఉండదు. మీకు వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ యూ నీడ్ ఫర్ దట్ టైం, మీకు ఇంకా వెయిట్ చేయొచ్చు అనుకున్నప్పుడు దే దెమ్సెల్ఫ్ విల్ వెయిట్. దే విల్ ఆస్క్ యూ టు ట్రై naturally for so and so months. తర్వాత they will intervene into whatever the matter it is going on. For males చూసుకుంటే లో స్పర్మ్ కౌంట్ ఆర్ ఇంతకు దే ఆర్ వర్క్ ఇన్ వెరీ స్ట్రీనియస్ కండిషన్స్, చాలా హీట్లో వర్క్ చేస్తారు ఆర్ కెమికల్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇన్ దే వర్క్ ప్లేసెస్. డెఫినెట్లీ ఫస్ట్ మీట్ యువర్ గైనకాలజిస్ట్. దే విల్ చెక్ యువర్ సీమెన్ అనాలిసిస్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ దెన్ యూ కెన్ వెయిట్. లేదు there's some problem with the semen అంటే they'll either freeze the semen or they'll ask you to try naturally right away, or they'll ask you to plan pregnancy in this coming year or something అలా చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ పర్సనలీ ఇస్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్యామిలీలో మదర్ సైడ్ ఆర్ ఎనీ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎర్లీ మెనోపాజ్ అనేది రిపోర్ట్ అయ్యింది అంటే 35-40 yearsకి ది అటైన్ ద మెనోపాజ్ అని మీకు తెలుసు అన్నప్పుడు ప్లీజ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్ రైట్ అవే, హౌ మచ్ వాట్ ఎవర్ యువర్ ఏజ్ ఇస్, సో దట్ షీ విల్ హ్యావ్ అ లుక్ ఎట్ యువర్ AMH, షీల్ హ్యావ్ అ లుక్ ఎట్ యువర్ ఓవేరియన్ రిజర్వ్ అండ్ షీ విల్ హ్యావ్ అ ఫాలో అప్. మీకు ఎవ్రీ 6 months ఒక ఫాలో అప్ చేసుకొని మీకు ఎంత టైం ఉంది, ఆర్ ఇఫ్ యూర్ ప్లానింగ్ టు డీలే, ఆ ఫ్రీజింగ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దిస్ ఇస్ ద టైం. ఇండివిజువల్ టైం ఉంటుందండి. బట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, యూర్ డూయింగ్ గుడ్, మీకు ఇంతకుముందు రెగ్యులర్ చెకప్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు ఏజ్ క్రైటీరియాతో మీరు కలవచ్చు whoever your gynecologist is. బట్ ఏజ్ క్రైటీరియా అండ్ ఓవరాల్ హెల్త్ కూడా కన్సిడర్ చేసుకొని ఇవన్నిటితో పాటు మీకు ఏమైనా అండర్లైన్ కండిషన్స్ ఉన్నాయి అని మీకు రెగ్యులర్ చెకప్లో ఆర్ ఎప్పుడైనా తెలిసినా కూడా మీరు వెంటనే ఒకసారి మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.